సింహాద్రిపురం అనే ఊరిలో రాజన్న, రంగమ్మ దంపతులు ఉండేవారు. వారికి సీత అనే పాప ఉండేది. సీత చాలా ముద్దుగా ఉండేది. ఇంకా తెలివైన పాప కూడా. ఒకరోజు సీత వాళ్ళ నాన్నకి మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళడానికి వెళ్ళింది. దారిలో ఒక యువతి ఏడుస్తూ కనిపించింది. సీత అక్కడకు వెళ్ళి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ యువతి, నీలాగే ఉన్న నా పాప చనిపోయింది, అందుకే ఏడుస్తున్నా అని చెప్పింది. అప్పుడు సీత, నువ్వేం ఏడవకు, నేనే నీ పాపను అనుకో అంది. ఆ రోజు నుంచి సీత ప్రతిరోజు ఆ యువతిని కలుస్తూ ఉంది. ఇంకా బోలెడన్ని కబుర్లు చెప్పేది. ఒకరోజు ఆ ఊరిలో మల్లన్న అనే వ్యక్తి అటుగా వెళ్తూ సీత ఎవరితోనో మాట్లాడుతుండగా గమనించాడు. అతను ఆ యువతిని చూసి ఆశ్చర్యపోయి వెంటనే రాజన్న దగ్గరికి వచ్చి భయంగా విషయం చెప్పాడు. వెంటనే రాజన్న అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ రోజు సాయంకాలం పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చాక సీతను పిలిచి, అమ్మా సీత, నువ్వు మధ్యాహ్నం ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా, నీకు భయం వేయలేదా అని అడిగాడు. అందుకు సీత, ఎందుకు నాన్నా భయం? ఆ అమ్మ చాలా అందంగా ఉంటుంది, నాతో చాలా బాగా మాట్లాడుతుంది, బోలెడన్ని కబుర్లు చెబుతుంది అని చెప్పింది. అప్పుడు రాజన్న, ఓహో, ఆ పిశాచి సీతకి మామూలు మనిషిలా కనిపిస్తుందన్నమాట అని అనుకున్నాడు. వెంటనే తన భార్యని పిలిచి విషయం మొత్తం చెప్పాడు. రంగమ్మ చాలా కంగారు పడిపోయి భయంతో ఏడుస్తూ ఉంది. అప్పుడు రాజన్న, భయపడకు, ఏమీ కాదు, నేను చూసుకుంటాను, పాపను బయటకు వెళ్ళనివ్వద్దు, ఇంట్లోనే కనిపెట్టుకుని ఉండు అని చెప్పి ఓదార్చాడు. మరుసటి రోజు పిశాచి సీత కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ సీత రాలేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. సీత పిశాచిని కలవడానికి రానేలేదు. పిశాచి ఇక సహించలేక సీతను చూడటానికి వాళ్ళింటికి వెళ్ళింది. సీత ఆ యువతిని చూసి అమ్మా అని దగ్గరకు వెళ్ళింది. ఆ యువతిని చూసి రంగమ్మ భయంతో వణికిపోతోంది. తర్వాత కొద్దిసేపటికి ఆ పిశాచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంకాలం రాజన్న వచ్చాక రంగమ్మ పిశాచి వచ్చిన విషయం చెప్పింది. అప్పుడు రాజన్న మాంత్రికుణ్ణి పిలిచాడు. రోజులాగానే పిశాచి మధ్యాహ్న సమయంలో సీతను వెతుక్కుంటూ వాళ్ళింటికి వచ్చింది. సీత మాట్లాడుతుండగా మాంత్రికుడు వచ్చి ఏవో మంత్రాలు చదివి పిశాచిని భయపెట్టాడు. అప్పుడు మాంత్రికుడు, ఎవరు నువ్వు, సీతతో ఎందుకు స్నేహం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు పిశాచి మాంత్రికుణ్ణి చూసి భయపడిపోయి, నన్నేం చెయ్యొద్దు, నేను నిజం చెప్తాను, సీతకు నేను ఎలాంటి అపకారం చెయ్యను, సీతలాంటి పాప నాకు ఉండేది, తనే నా ప్రాణం, కానీ నా పాప 5 ఏళ్లకే చనిపోయింది, ఆ బాధతో నేను కూడా చనిపోయాను, సీత కూడా నా పాపలాగే ఉండడంతో సీతలో నా పాపను చూసుకున్నాను, తనకు నేను ఎలాంటి అపకారం చేయను, తనను చాలా బాగా చూసుకుంటాను అని చెప్పింది. అప్పుడు మాంత్రికుడు, నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు అని చెప్పి పిశాచిపై ఏవో మంత్రాలు చదివి పిశాచిని బంధిస్తాడు. ఇదంతా చూసి సీత భయపడిపోతుంది. మాంత్రికుడు సీతకి ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ క్షణం నుంచి రాజన్న, రంగమ్మ ఆ పిశాచి పీడ వదిలిందని చాలా సంతోషపడ్డారు. రోజులు గడిచే కొద్దీ సీత కూడా ఆ విషయం మర్చిపోయి సంతోషంగా ఉంది.